అందరికీ నమస్కారం. ఈరోజు మర్రి చెట్టు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. మన ఆచారాలు, సాంప్రదాయాలలో పెద్దోళ్ళు చెప్పిన పద్ధతుల్లో శాస్త్రీయ విజ్ఞానం ఎంతో ఉంది. మర్రి చెట్టు ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువగా ఉంది. అది పూజ్యనీయమైనది. మర్రి చెట్టుని తీసుకుంటే శ్రీ మహావిష్ణువు జన్మించినప్పుడు కృష్ణుడి రూపంలో ఆ మర్రి చెట్టు ఆకుపై శయనించారు. అంటే దానికి ఎంత పవిత్రత ఉంది. ఆ మర్రి చెట్టు యొక్క పాలు తీసుకుని దానిలో పల్చటి క్లాత్ని ముంచి నడుం నొప్పి ఎక్కువగా ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక పట్టీగా వేసుకున్నట్లయితే ఆ నొప్పులు ఇట్టే మాయమవుతాయి. అంతేకాకుండా చిన్నపిల్లలు లూజ్ మోషన్స్తో బాధపడుతుంటే ఆ పల్చటి క్లాత్ని వాళ్ళ బొడ్డుపై వేసి కాసేపు ఉంచినట్లయితే వాళ్ళకి ఆ మోషన్స్ కూడా తగ్గిపోతాయి. ఇదివరకటి రోజుల్లో బ్యూటీ పార్లర్లు అవి లేవు కాబట్టి ఆడవాళ్ళు తడిలో ఎక్కువగా పనులు చేయటం వల్ల కాళ్ళకి చేతులకి ఎక్కువ పగుళ్ళు వచ్చి చాలా బాధపడేవాళ్ళు. ఈ రసాన్ని కనుక దానికి రాసినట్లయితే ఆ నొప్పులు కూడా ఇట్టే మాయమవుతాయి. అంతేకాకుండా మర్రి చెట్టు యొక్క బెరడు రసాన్ని తీసుకుని 20 గ్రాముల చొప్పున రోజుకి తీసుకున్నట్లయితే డయాబెటీస్ ఇట్టే మాయమవుతుంది. ఇంకా మర్రి చెట్టు ఊడల యొక్క రసాన్ని తీసుకుని తాగినట్లయితే 20 గ్రాముల చొప్పున తీసుకున్నట్లయితే వామిటింగ్స్ తగ్గిపోతాయి. మర్రి చెట్టు యొక్క కాయల్ని తీసుకుని దాన్ని ముక్కలుగా కొట్టి దాన్ని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని జల్లిపట్టి కొంచెం పాలల్లో పంచదార కలిపి ఈ చూర్ణాన్ని కూడా కలిపి తాగినట్లయితే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా దీర్ఘకాలిక రోగాలన్నీ తగ్గిపోతాయి. చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది. మీకు తెలుసో లేదో ఇదివరకు మనం సినిమాలలో కూడా చూసేవాళ్ళం. హీరో ఎక్కడైనా అడవుల్లో అలా వెళ్ళి ఏదైనా గాయపడ్డప్పుడు అక్కడ ఎవరైనా చిన్న ఆశ్రమం ఉంటే ఆ ముని ఆ మర్రి చెట్టు యొక్క రసం పోసి, ఊడల యొక్క రసం పోసి దాని మీద మర్రి ఆకులు పెట్టి కట్టేవాళ్ళు. ఆ గాయం కూడా కనబడకుండా ఇట్టే మాయమవుతుంది. ఈ విధంగా మర్రి చెట్టు యొక్క ఆకు, కాడలు, బెరడు అన్ని రకాలుగా ఔషధ గుణాలు ఉన్న చెట్టు ఇది. ఇది ఎంతో ఆరోగ్య లక్షణాలను కలిగి ఉండి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగం చేకూరుస్తుంది. అలాంటి మర్రి చెట్టు పవిత్రతకి పవిత్రత, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నీ ఉంది. అందువల్ల పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మనం వినడం వల్ల ఎంతో మేలు చేసుకుంటాం. ఓం తస్సత్.